నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీలు. బియ్యం, ఇడ్లీ రవ్వ, అటుకులు ఇవేమీ వాడకుండా కూడా చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు. ఒకసారి నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి. ఇందులో సోడా ఉప్పు అలాంటివి కూడా ఏమీ వేయక్కర్లేదండి. మినపగుండ్లు, జొన్నలు ఈ రెండింటితోనే మెత్తని ఇడ్లీ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మినపగుండ్లను ఇంకా జొన్నలను నానబెట్టుకోవాలి. విడివిడిగా నానబెట్టుకోవాలండి. 1 గ్లాసు మినపగుండ్లకి 2 నుంచి 2.5 గ్లాసుల వరకు జొన్నలను నానబెట్టుకోవాలి. జొన్నలను విడిగా నానబెట్టుకోవడం వలన రాళ్ళు ఏమైనా ఉంటే గాలించుకోవచ్చు. ఇవి నేను ఆల్రెడీ నానబెట్టానండి. ఒక 6 గంటల పాటు నానబెట్టాను. నానిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడు ముందు మినపగుండ్లను వేసి రుబ్బుకోవాలి. ఈ మినపగుండ్లు మెత్తగా అయిన తర్వాత మాత్రమే మనం జొన్నలను వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మినపగుండ్లు మెత్తగా రుబ్బుకోవాలి. మినపగుండ్లను జొన్నలను ఒకేసారి వేసుకోవద్దండి. ఇది మెత్తగా అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు జొన్నలను వేసుకుందాము. ఈ జొన్నలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు నలగక్కర్లేదండి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నలిగితే సరిపోతుంది. ఇది మనకి రవ్వలాగా ఉండాలి. మనకి ఇడ్లీ రవ్వ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా రుబ్బుకోవాలి. అదే మనం మినపప్పుతో వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది. అందుకని మినపప్పు మొత్తం మెత్తగా రుబ్బుకున్న తర్వాత మాత్రమే ఇది వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా రవ్వలాగా రుబ్బుకోవాలి. మెత్తగా అయ్యేదాకా అస్సలు ఉంచొద్దండి. ఈ పిండి మెత్తగా అయిందంటే మనకి ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి. ఇలా బరకగా రవ్వలాగా రుబ్బుకోవాలి. ఇడ్లీ రవ్వ కన్నా ఇంకొంచెం బరకగా ఉన్నా పర్వాలేదండి. మెత్తగా మాత్రం ఉండకూడదు. ఇందులోనే నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాక 1 నిమిషం పాటు రుబ్బుకొని మొత్తం కలిసాక గిన్నెల్లోకి ఎత్తుకోవడమే. ఇక్కడ నేను 2 గిన్నెల్లోకి తీసుకున్నానండి. ఒక గిన్నెను ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల పాటు వాడుకుంటాను. ఈ 2వ గిన్నెలో పిండిని నైట్ అంతా పులియబెడతాను. తెల్లవారి ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను సాయంత్రం రుబ్బుకున్నాను కాబట్టి రాత్రంతా పిండి పులుస్తుంది. మరునాడికి చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ నైట్ అంతా పిండి బాగా పులిసింది. గిన్నె పైదాకా వచ్చింది కదా. పిండి అనేది ఇలా పులిస్తేనే మనకి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకుందాము. ఇది పొంగింది కదా, ఇలా కలుపుకున్నాక మనకి గిన్నె అడుక్కెళ్తుంది పిండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలాగా ఉండాలో అలా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. చేసుకొని ఈ పిండిని ఇడ్లీలాగా వేసుకోవడమేనండి. ఇలానే అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మామూలు ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో ఇవి కూడా అంతే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ప్లేట్లను బయటికి తీసి 1 నిమిషం పాటు వదిలేయాలండి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత తీసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ప్లేట్లకు కూడా ఏమీ అంటుకోలేదు. ఇక్కడ ఆయిల్ రాసుకున్నాం కాబట్టి. చూసారు కదా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ ఒక ఇడ్లీ చూపిస్తానండి మీకు. చాలా మెత్తగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగానే ట్రై చేయండి. బియ్యం కానీ అటుకులు కానీ ఏమీ వేసుకోవక్కర్లేదండి. చాలా మెత్తగా వస్తాయి. నేనైతే పొంగడానికి సోడా ఉప్పు కూడా ఏమీ వేయలేదండి. మీకు ఎలా చూపించానో అలానే చేశాను. ఇదంతా మనం పిండి రుబ్బుకోవడంలోనే ఉంటుందండి. నేను చూపించిన విధంగా రుబ్బుకోండి. మీకు మెత్తని ఇడ్లీలు వస్తాయి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.